దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను మార్చి 31 లోపు క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. లేఅవుట్లు క్రమబద్ధీకరణ చేసేందుకు వీలు కల్పించింది. దాంతో 20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. దేవాలయాల వర్క్ భూములు, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర భూములు రెగ్యులైజేషన్ కు అడ్డంకులు తొలగినట్లయింది. ఇక లేఅవుట్ల భూములను క్రమబద్ధీకరణ చేసేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ వల్ల స్థానిక సంస్థలకు ఆదాయం సమకూరింది. అనుమతి లేకుండా చేసిన లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరించుకునేందుకు సర్కార్ మరో అవకాశం కల్పించింది. అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్ల నిర్మాణానికి అనుమతులు రాక అటు అమ్ముకునేందుకు వీలు లేకుండా ఉండేది. ఈ క్రమంలో లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసుకొచ్చింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ విషయంపై కొందరు కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలం నుండి ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం లేఅవుట్ల కోసం ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 31లోగా క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అసైన్డ్ దేవాదాయ భూములు, వర్క్ భూములు, చెరువు సింకం భూములలో ఉన్న లేఅవుట్లకు అనుమతి ఇవ్వకూడదని వాటిని స్కీమ్ లో నుంచి తొలగించారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సైతం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు అనుమతించలేదు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లను వేయడంతో ప్రభుత్వ భూములను, చెరువు సింకం భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం అనుమతి లేని లేఅవుట్లను మాత్రమే ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా రెగ్యులైజేషన్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, ఓవర్ టు యు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 లోపు కూడా మొత్తం రుసుము చెల్లించి ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. దేవాదాయకు, అదేవిధంగా వర్క్స్, ప్రభుత్వ భూములకు సంబంధించి కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప మిగతా ఏ ఇతర భూములైనా సరే ఆ లేఅవుట్లను నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనుమతులు లేని స్థలాల క్రమబద్ధీకరించడం కోసం కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను తీసుకొచ్చింది. అయితే ఇందుకోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇటు పల్లెటూర్లలో కావచ్చు, పట్టణాలలో అనే తేడా లేకుండా కూడా చాలా మంది ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు చేశారు. స్థలాలను బట్టి కూడా దరఖాస్తు రుసుము కూడా విధించారు. ఈ స్కీమ్ కు సంబంధించి హైకోర్టులో అనేక కేసులు కూడా దాఖలయ్యాయి. దీంతో ఈ ప్రక్రియను కూడా ముందడుగు పడలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే కార్పొరేషన్లతో పాటు పంచాయతీలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉండేది. అయితే కోర్టు కేసుల జాప్యంతో పాటు గత ప్రభుత్వం దరఖాస్తుల పరిష్కారంపై కూడా పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ఫోకస్ పెట్టింది. లక్షలాది మంది గత 3.5 ఏళ్లుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో కూడా తాజా నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించినటువంటి దరఖాస్తులకు సంబంధించి ఆ లేఅవుట్లను చేసుకునే అవకాశం కల్పించింది. మార్చి 31లోగా కూడా రుసుము చెల్లించిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. గతంలో కూడా 1000 రూపాయలు చెల్లించి అప్లికేషన్లు తీసుకున్న వారికి ఆ క్రమబద్ధీకరణ చూసుకునే అవకాశం లభించింది. మొత్తంగా కూడా దాదాపు 20 లక్షల మందికి పైగా కూడా ఈ దరఖాస్తులకు ప్రయోజనం చేకూరే అవకాశం కనిపిస్తా ఉంది. సెక్రటేరియట్ లో కూడా ఇవాళ రాష్ట్ర ఆదాయ సేకరణపై సంబంధిత శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తర్వులు కూడా రానున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని కమర్షియల్ ట్యాక్స్ తో పాటు ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, రవాణాకు సంబంధించి మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి టీఎస్ఎండిసికి సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఆదాయ సేకరణ వివరాలపై కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరాల వారీగా కూడా ఆదాయ సేకరణతో పాటు పన్నుల వసూళ్ల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. వాణిజ్య పన్నుల విభాగంలో కూడా నిర్దేశించినటువంటి టార్గెట్ కూడా పూర్తి చేయాలని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్న అన్ని డిస్టరీల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారు చేసే సమయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో కూడా ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.
రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇక ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది, దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ధరణిపై అలాగే ఎల్ఆర్ఎస్ పైన ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. గత పాలనలో చేసినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దానిపైన ఇప్పటికే అనేక రివ్యూలు కూడా చేసిన నేపథ్యం కనిపించింది. ఎల్ఆర్ఎస్ ను ఎలా గతంలో పొడిగించారు, ఎలా చేశారనే దానిపైన అయితే పూర్తి అవగాహన ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలా కొన్ని చోట్ల డబ్బులు కూడా వసూలు చేసిన పరిస్థితి కనిపించింది. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎక్కడ చేసినా ఆ నిధులను కూడా ఏంటి అన్నట్టుగా పూర్తిగా కొత్త ప్రభుత్వం అయితే పూర్తిగా లైన్ క్లియర్ అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు గతంలో వచ్చిన నేపథ్యం కనిపించింది. ఇప్పటి వరకు ఉన్న సందిగ్ధత దాదాపు తొలగిపోయినట్టని తెలుస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ కు దరఖాస్తులు పెద్ద ఎత్తున గతంలో వచ్చాయి. వాటిలో పురోగతి కూడా వేగంగా పెరిగింది. అయితే గతంలో పరిశీలన ఉన్న పనులు కూడా అధికారులు ఇప్పటికే నిమగ్నమైన తెలుస్తుంది. ఈ అంశంపై కోర్టు పరిధిలో ఉండడంతో న్యాయస్థానం ఇచ్చేటువంటి తుది తీర్పు కూడా లోబడి ఉంటామంటూ ఇటు ప్రభుత్వం పేర్కొంది. సో ఇప్పటికే మొత్తం కూడా క్రమబద్ధీకరణ పేర్కొంటూ పూర్తి చేయాలనే యోచనలు కూడా ప్రభుత్వం నేపథ్యంలో నిబంధనలు ఒప్పుకొని సంబంధించిన దరఖాస్తులకే నిర్దేశిత రుసుములు అందించి కేవలం క్రమబద్ధీకరణ పూర్తి చేయాలి. అలాగే దాంట్లో ఉన్నటువంటి లోటుగులు కూడా తొలగించాలని సర్కార్ అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 2020లో ప్రభుత్వం దరఖాస్తు ఆహ్వానించింది. అక్టోబర్ 30ని కూడా టార్గెట్ చేస్తూ చేసిన నేపథ్యం. సో వీటన్నిటి దరఖాస్తులపై పూర్తిగా స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా కూడా ప్రాంతాల నుంచి 20 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటికి రుసుము కూడా అప్పట్లో వసూలు చేశారు. వీటి పూర్తి పరిశీలన కార్యాచరణ పూర్తిగా మొదలు పెట్టకముందే న్యాయస్థానంలో కేసు నమోదైంది. దీంతో అధికారులు ఎల్ఆర్ఎస్ అంశాన్ని కోర్టు ఆదేశాలతో పక్కన పెట్టారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు, మార్టిగేజన్లు, ఇంటి నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటికే అప్పుల్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అన్ని మార్గాలను కూడా అన్వేషిస్తుంది. దాంట్లో ఎల్ఆర్ఎస్ ఎందుకు ఆపేశారు అనే దానిపైన కూడా అన్వేషించింది. ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో కొన్ని ప్రత్యామ్నాయాలు కూడా దీంట్లో దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అర్హులకు క్రమబద్ధీకరించేటువంటి అవకాశం కూడా ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఇతర మార్గాలను కూడా అమలు చేయాలని కొత్త సర్కార్ అయితే నిర్ణయిస్తున్నట్టుగా తెలుస్తుంది. కోర్టు తుది తీర్పుకు లోబడి వివరిస్తారనే అంశంపైన కూడా ఇది పొందుపరుస్తూ ఎవరికి ఇబ్బంది లేని రీతిలో దరఖాస్తుదారులను స్వచ్ఛందంగా తమకు తాము ముందుకొస్తే దీన్ని క్రమబద్ధీకరించవచ్చు. అలాగే మొత్తం 14% అదనంగా పన్నులు కూడా వసూలు చేసి అనుమతిస్తారన్నది తెలుస్తాయి. సో 2020 అక్టోబర్ 30 నాటికి క్రమబద్ధీకరణ కోరుతూ ఆన్లైన్ లో నమోదైన దరఖాస్తు మాత్రం పరిలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన రివ్యూలు అయితే జరుగుతున్నాయి. త్వరలో దీనికి ఒక పూర్తి క్లియరెన్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.